మటర్ సార్. అవును సార్. తెలియదు సార్. సార్ ఇతని పేరు సింహాద్రి నాయుడు. ప్రతి యుగంలో ఒక రాక్షసుడుంటాడు. అలాగే ఈ కర్నూలుకి వీడే బకాసురుడు. కర్నూల్ని ఇతని కనుసైగలతో భయపెడుతూ రాజకీయ నాయకుల అండతో ప్రజల్ని హింసిస్తూ ఒక ఆర్థిక శక్తిగా ఎదిగాడు. 1000 కోట్లు దోచుకుని రాజకీయంగా తిరుగులేని శక్తిగా మారాలన్నది సింహాద్రి నాయుడి ఆలోచన. వీడికి ఎవరైనా ఎదురు తిరిగితే మరణమే శరణ్యం. గుడ్ మార్నింగ్ సార్. కొండారెడ్డి బుర్జి దగ్గర ఒక మర్డర్ జరిగింది. అవును సార్. ఆ మర్డర్ వరలక్ష్మి చేసిందని కేసు పెట్టండి. సార్ ఆవిడ మర్డర్ చేయలేదు సార్. ఆవిడకి ప్రజల్లో చాలా మంచి పేరు ఉంది సార్. ఆవిడ మీద కేసు పెట్టాలంటే సాక్ష్యం చాలా బలంగా ఉండాలి సార్. బలమైన సాక్ష్యాలే క్రియేట్ చేయి. అర్థమైంది సార్. వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు. ఈవిడ పేరు వరలక్ష్మీదేవి. కర్నూలు జిల్లాలోనే పెద్ద ఇండస్ట్రియలిస్ట్. వరలక్ష్మికి వ్యాపారంలో సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ తెలియదు. ఈ జిల్లాలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా వరలక్ష్మి వైపు చూస్తారు. ఈవిడ చేతుల మీదుగా సహాయం పొందని మనిషి ఉండడు. ఈవిడకి దండం పెట్టని చేతులు ఉండవు. ప్రజల్లో వరలక్ష్మికి పెరుగుతున్న పాపులారిటీ, ఆదరణ చూసి రాజకీయంగా తనకు అడ్డొస్తుందన్న భయంతో ఈ హత్య కేసులో వరలక్ష్మిని ఇరికించాడు సింహాద్రి నాయుడు. వరలక్ష్మి, నేనే తప్పు చేయలేదు. న్యాయం నా వైపే ఉంది. మీరందరూ నా పక్కన ఉన్నంత వరకు నాకేం కాదు. పోలీస్ వాళ్ళని వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. నాకేం కాదు. ఇప్పుడే కలుస్తాను. బాని అర్జెంట్ గా లాయర్ గారిని కలవడానికి ఏర్పాటు చేయి. అలాగే అమ్మా. నమస్కారం. నమస్కారం లాయర్ గారు. మీరేం టెన్షన్ పడకండి, అంతా విన్నాను నేను. వరలక్ష్మి గారు ఎంత మంచివారు, ఆవిడ ఎన్ని మంచి పనులు చేశారో నాకు మాత్రమే కాదు, జిల్లా మొత్తానికి తెలుసు. ఆవిడ నీ కేసు నుంచి నిర్దోషిగా బయటికి తీసుకురావడం నా బాధ్యత. చనిపోయిన భూపాల్ 3 నెలల క్రితం మా అమ్మాయి దగ్గర పిఏగా జాయిన్ అయ్యాడు. నిన్న రాత్రి అతన్ని ఎవరో చంపేశారు. ఇదంతా చూస్తుంటే మా అమ్మాయిని ఇరికించాలని ఎవరో చేస్తున్న కుట్రలాగా అనిపిస్తుంది. మీరే కాపాడాలి లాయర్ గారు. అయ్యో, ధైర్యంగా ఉండండి మేడం. నేను తప్ప వరలక్ష్మి గారిని బయటికి తీసుకొచ్చే లాయర్ ఈ కర్నూలులోనే లేడు. తెనాలి రామకృష్ణ బిఏపిఎల్ ప్రతి కేసు మీద అప్ టు 50% ఆఫ్. కేసు ఓడిపోతే 100% క్యాష్ బ్యాక్. కేసులు ఇవ్వండి ప్లీజ్. ఒక కేసు ఇస్తే మరో కేసు ఫ్రీ. తెనాలే, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో కూడా ఇన్ని ఆఫర్ బోర్డులు ఉండవురా. అయినా గ్రామ్ తెలివితేటలు నాకన్నా నీకు ఎక్కువ ఉన్నాయి కదా. సొచ్చో పుచ్చో కేసులు నాకు వస్తున్నాయి కదా, నీకు రాబెట్టి. ఒరే, దూద్ పేడకి ఆవు పేడకి తేడా తెలియని అమ్మాయికప్ జనాలు మనోళ్ళు. నన్ను గుర్తించడానికి టైం పడుతుంది అంతే. అతన టైం ఆయగా. ఏంటి తినాలి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు? ఏదైనా కేసు వచ్చిందా? యా. ఏ కేసు? నీళ్ళ బిందెల కేసురా. అదేదో లంకి బిందుల కేసు అన్నట్టుగా చెప్తున్నావు. ఒరే, ఎంత పెద్ద మామిడి చెట్టు అయినా చిన్న మామిడి ట్యాంక్ లోంచి పుడతారా? కొన్ని టెంకల్లాగా ఉండిపోతాయి. నాకెందుకో నీ టెంక పగిలిపోతాను స్ట్రాంగ్ ఫీలింగ్ రాసిందిగా. కాస్త జాగ్రత్త. అబే, అదిగో క్లయింట్ వచ్చేసాడు. ఆగిపోయేంటి? చూసాడు. అమ్మో, వెళ్ళిపోతున్నాడు. సార్ 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 మీరేంటి సార్ బ్యాంక్ వాళ్ళని చూసి విజయమాల్యా పారిపోయినట్టు పారిపోతున్నారు. మనం ఇవాళ కేసు ఫైల్ చేయాలి. నేను లాయర్ని మార్చుకున్నానయ్యా. సార్ లాయర్ని మార్చుకోండి సార్. పొద్దున్నే స్నానం చేసేటప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను. స్నానం చేసినప్పుడల్లా మార్చుకోవడానికి అదేమన్నా అండర్వేరా? అయినా మీకు అండర్వేర్ వేసుకుని అలవాట్లేదు అనుకుంటాను. ఈడెవడయా నల్ల కొడుకంటే నల్లగొన్నాడు?
కోర్టుకు వస్తాయా నువ్వు ఆగరాసిందిగా నేను చూసుకుంటాగా. సార్ కుర్రాడు కదా కేసు వాదించాడు అనుకున్నారు కనుక నేను ఆర్గ్యుమెంట్ ని పెప్పర్ మింటా చెప్పిచ్చేస్తాను. అదే నేను లా పాయింట్ పెట్టాను అనుకోండి, అవతలోడు ప్యాంటు తడిసిపోవాల్సిందే. నేను ఒక్కసారి కోర్టు హాల్లోకి అడుగు పెట్టానా జడ్జికి జడ్జిమెంట్ నా వైపు ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. నాకు నువ్వు వద్దయా. సార్ ఫీజు ఎక్కువ అవుతుందని ఫీల్ అవ్వకండి సార్. మా వాడి దగ్గర బోల్డ్ ఆఫర్లు ఉన్నాయి. ఒక కేసు ఇస్తే రెండో కేసు ఫ్రీ, పేటిఎం లో పే చేశారనుకోండి 50% క్యాష్ బ్యాక్ ఆఫర్ సార్. ఒకవేళ మా వాడు పూర్తిగా ఓడిపోయాడు అనుకోండి 100% క్యాష్ బ్యాక్ ఆఫర్. అందుకే కామోసు మీ కేసులు లేవు. విజయోస్తు. థ్యాంక్స్ అండి. ఈ కేసు ఆ తెనాలి రామకృష్ణకి ఇవ్వకుండా వచ్చావంటే ఇక నువ్వు గెలిచినట్టే. డ్రైవింగ్ రానోడికి బండి, వాదించడం రానోడికి కేసు ఇవ్వడం కరెక్ట్ కాదయ్యా. ఇతను చూడు, పేరు గుత్తి గురునాథ్. నమస్కారం. ఈ కేసుకి ఇతనే పర్ఫెక్ట్ లాయర్. నేను నమ్మి నా కేసు ఆ తెనాలి గారికి ఇవ్వకుండా ఈయనకి ఇస్తున్నాను. మరి కేసు ఇవ్వడమే కాదు 4,000 ఫీజు కూడా ఇవ్వాలి. మరి ఇస్తామండి. ఇదేమో సాయంత్రం ఆఫీస్కి వచ్చేయగలవండి. అలాగేనండి, వస్తానండి. ఇదిగో రాజుగారు, ఆ, ఏమండి? ఆ తెనాలి గడికి కేసు ఇవ్వకుండా చేశానని ఎవరితో అనకండి. వాళ్ళెవరు నేను ఎందుకంటానండి. అదే కదా మన కమిషన్ 2,000 ఇచ్చిందే 4,000, అందులో నీకు 2,000 కమిషనా? అంతే కదా మరి. మా లాయర్ల కంటే మీ బ్రోకర్ల పనే బాగుందయ్యా. బ్రోకర్ అని పిలవకండి, చీఫ్ గా ఉంది. బ్రో అని పిలవండి. ఏడ్చావులే, ఇదిగో పట్ట 500. ఏంటి 500? సిగ్నల్స్ దగ్గర బిచ్చకాడు కూడా నీ తీసుకో. మొహానికి ఇదే ఎక్కువ. తలపగిపోతుంది స్ట్రాంగ్ టీ చెప్పరా. సరే, మన కేసులు వచ్చేది ఎప్పుడు, గెలిసేది ఎప్పుడు, పెద్ద లాయర్ అయ్యేది ఎప్పుడు? గొంతు కాసిందే తీయనైనా పాల చుక్క ముంచి వేసిందే ఈ హాయి కొత్తగా ఉన్నది ఈ ఏమండి? హలో, ఎక్స్క్యూజ్ మీ. పూల రెక్క గొంతు కాసిందే తీయనైనా పాల చుక్క ముంచి ఏమండి, వేసిందే. జస్ట్ కొన్ని సెకండ్లు మిమ్మల్ని ఇలా చూసి అలా వెళ్ళిపోతాను. వాట్? దేవుడు మీ ఫేస్ లో ఏదో మెడిసిన్ కలిపాడండి. మిమ్మల్ని చూస్తుంటే కోర్టులో ఉన్న పెండింగ్ కేసులన్నిటికీ ఒకేసారి జడ్జ్మెంట్ ఇచ్చినట్టు బాడీలో ఉన్న స్ట్రెస్ ఎంత అలా దిగిపోతుంది. హలో మిస్టర్, ఎలా కనపడుతున్నా మేము నీకు? ఆవిడని చూస్తుంటే మంచి హైబ్రిడ్ టమాటోలా ఉంది. మరి నేను జొమాటోలో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఆవిరెవరు మన కక్కుర్తికి వచ్చేసి కస్టమర్ లా ఉన్నారండి. హలో, నా గురించి మీకు తెలీదు. నా ఆశయం జీవితాశయం వేరు. నేను కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు వాదించి లేడీ రామ్ జట్మలానిలా అవుతా, అంతేగా? అంతే. మీరు కూడా ఇలా అమ్మాయిలకి బిస్కెట్లు వేయడం మానేసి మంచి లాయర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, బాయ్ మిస్టర్. ఏమండోయ్, మిస్టర్ కాదు, తెనాలి రామకృష్ణ, BABL. నేను అందరం అమ్మాయిలకి బిస్కెట్ వేయండి, మీకు మాత్రమే.